హోటల్ స్టైల్ కాదు. ఇంట్లో పర్ఫెక్ట్‌గా, సాఫ్ట్‌గా, ఫ్లఫీగా వచ్చే ఉప్మా ఎలా చేయాలో తెలుసా? హే గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈశ్వర్ హోమ్ ఫుడ్స్. ఉప్మా అంటే డ్రైగా, గడ్డగడ్డగా రావాలి అని చాలా మంది కంప్లెయింట్ చేస్తారు. కానీ ఈ రోజు నేను చూపించే మెథడ్ ఫాలో అయితే మీ ఉప్మా చాలా సాఫ్ట్‌గా, మెల్ట్ ఇన్ మౌత్ లాగా వస్తుంది. గంటలు గడిచినా గట్టిగా అవ్వకుండా ఉండే ఉప్మాని ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక పాన్ పెట్టుకోవాలి. ఆ పాన్‌లో 2, 3 టేబుల్ స్పూన్స్ ఘీ యాడ్ చేసుకోవాలి. ఘీ వేయడం వల్ల టేస్ట్ అండ్ ఫ్లేవర్ చాలా బావుంటుంది. మనకిక్కడ ఘీ అంతా మెల్ట్ అయిన తర్వాత నేనిక్కడ 1 కప్ బొంబాయి రవ్వ తీసుకుంటున్నాను. మీ క్వాంటిటీని తగ్గట్టుగా తీసుకోండి. స్టవ్‌ని సిమ్‌లో పెట్టుకొని మనకి ఈ రవ్వ ఎక్కడ మాడకుండా దోరగా వేగి కమ్మని వాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి. కలపడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మనం కొంచెం సేపు ఆపినా సరే అడుగంటుకునే అవకాశం ఉంటుంది. సో, ఇలా దోరగా వేగిన ఉప్మా రవ్వని ఒక ప్లేట్‌లోకి తీసుకొని చల్లారడానికి పక్కనుంచుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత దోరగా వేగిందో. ఇప్పుడు అదే పాన్‌లో ఉప్మా చేసుకోవడానికి కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని, హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు యాడ్ చేసుకోవాలి. అవి కొంచెం చిటపటమన్నాక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 2 టేబుల్ స్పూన్ మినపప్పు యాడ్ చేసుకొని దోరగా వేయించుకోవాలి. ఇవి కాస్త వేగిన తర్వాత ఒక గుప్పెడు జీడిపప్పు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పు కూడా ఎక్కడ మాడకుండా దోరగా వేయించుకోవాలి. ఇవి కాస్త వేగిన తర్వాత ఒక గుప్పెడు పల్లీలు యాడ్ చేసుకొని దోరగా వేయించుకోవాలి. ఇవన్నీ బాగా వేగిపోయాక చిన్న చిన్నగా కట్ చేసుకున్న కొన్ని అల్లం ముక్కలు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొన్ని ఉల్లిపాయ ముక్కలు, కొంచెం కరివేపాకు యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ తాలింపు ఎక్కడ మాడకుండా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత కొన్ని టమాటా ముక్కలు యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మీకు కావాలంటే క్యారెట్ ముక్కలు, పొటాటో ముక్కలు, బీన్స్ అన్నీ యాడ్ చేసుకోవచ్చు. కానీ నేనిక్కడ సింపుల్‌గా టమాటో ముక్కలు మాత్రమే యాడ్ చేసి ఈ ఉప్మా అయితే చేస్తున్నాను. కానీ ఇలా సింపుల్‌గా ఉంటేనే ఈ ఉప్మా టేస్ట్ చాలా బావుంటుంది. ఇక్కడ నేను ఉప్మాలోకి వాటర్ యాడ్ చేస్తున్నాను. నేను 1 కప్పు రవ్వ తీసుకున్నాను కాబట్టి 1 కప్పుకి 4 కప్పులు నీళ్లు యాడ్ చేసుకోవాలి. సో, నేనిక్కడ 4 కప్పుల వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. సో, వాటర్ బాయిల్ అయ్యేంత వరకు మూత పెట్టుకొని బాయిల్ చేసుకోవాలి. వాటర్ ఇలా బాగా బాయిల్ అయిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని రుచికి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసుకొని మరొకసారి బాగా కలిపి మనం ముందుగా నెయ్యిలో వేయించుకొని పక్కనుంచుకున్నాం కదా బొంబాయి రవ్వ, దాన్ని స్లోగా కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ ఎక్కడ లంప్స్ రాకుండా కలుపుకుంటూ ఉండాలి. సో, ఇలా బాగా కలుపుకున్న తర్వాత మనకొక 2, 3 మినిట్స్ మాత్రం ఉడికితే ఉప్మా అనేది రెడీ అయిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, ఎంత సాఫ్ట్‌గా, ఫ్లఫీగా ఉందో. మీ ఇంట్లో కూడా ఈ మెథడ్‌లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్‌లో చెప్పండి. అండ్ ఫైనల్‌గా ఒక గుప్పెడు కొత్తిమీర వేసుకొని కలిపేసుకుంటే మన ఉప్మా అనేది రెడీ అయిపోయింది. నేను చూపించిన ఈ మెథడ్‌లో ఉప్మా అనేది ఒకసారి ట్రై చేయండి. ఉప్మాని ఇష్టపడని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం ఈశ్వర్ హోమ్ ఫుడ్స్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మళ్ళీ మరొక కొత్త రెసిపీతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.